ఓం శ్రీ గణాధిపతయే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ విజయవాడ కనకదుర్గమ్మ కోరిన వారికి వరాలిచ్చే కొంగు బంగారంగా వాసికెక్కింది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయం 2025 జూన్ 26వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు ఆషాఢ మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే అందుకు తగిన విధంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఆషాఢ మహోత్సవాల సందర్భంగా జూన్ 26వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు వారాహి నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అనంతరం జూలై 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు శాకంబరీదేవి ఉత్సవాలు, ఆషాఢ సారె సమర్పణ ఉత్సవాలు వైభవోపేతంగా జరగనున్నాయి. మహామండపం 6వ అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి పూజాభిషేకాలు, సారె సమర్పణ కార్యక్రమాలకు ఏర్పాటు చేశారు. భక్తులు మూలవిరాట్ దర్శనం అనంతరం ఉత్సవమూర్తికి సారె సమర్పిస్తారు. అలాగే వైదిక కమిటీ సూచనల మేరకు హోమగుండాలు, తివాచీలు, భక్తుల సౌకర్యాల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. ఈ ఆషాఢ మహోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వర ఆలయం, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, నటరాజస్వామి ఆలయం కూడా ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను సందర్శించి భక్తితో పూజలు నిర్వహిస్తారు. ఇంద్రకీలాద్రి స్థల పురాణం ఏమిటంటే, దుర్గాదేవి లోకకంటకుడైన మహిషాసురుడిని సంహరించిన తరువాత ఇంద్రాది దేవతల కోరికల మేరకు పరమ పవిత్రమైన ఇంద్రకీలాద్రి మీద మహామహిమాన్వితమైన మహిషాసుర మర్దిని రూపంలో స్వయంభువుగా వెలిసినట్లు పండితులు చెబుతారు. ఉగ్ర స్వరూపిణిగా ఉన్న అమ్మవారిని జగద్గురు శంకరాచార్యులు వారు దర్శించుకొని శ్రీచక్రం వేసి శాంతి స్వరూపిణిగా మార్చారని స్థల పురాణంలో ఉంది.